నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీకు తెలియజేయే చిన్న విషయము అవగాహన పర్పస్ కోసం చెప్పేది ఏంటంటే, పర్టికులర్‌గా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి సంబంధించిన విషయంలో ఒక కేసులో ఏం జరిగిందంటే గనక, ఒక పర్సన్ ఎవరైతే గనక రిటైర్మెంట్ అయ్యి ఉన్నారో, రిటైర్మెంట్ అయిన వ్యక్తికి పెన్షనరీ బెనిఫిట్స్ రిలీజ్ చేయకుండా హోల్డ్ చేయటం వల్ల, దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో క్వెషన్ చేసినప్పుడు, హైకోర్టులో క్వెషన్ చేసినప్పుడు దాంట్లో వచ్చిన ఫైండింగ్ ఏంటంటే, పర్టికులర్గా ఆ జడ్జ్మెంట్ వచ్చిన ఫైండింగ్ ఏంటంటే, అప్పటికే దిర్ ఇస్ ఎ లా ఈజ్ దేర్, కాదనలేదు. దాన్ని బేస్ చేసుకొని ఏదైనా సరే మిస్కాండక్ట్ సంబంధించిన విషయంలో డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయాలి అనుకుంటే కనుక స్పెసిఫిక్ టైమ్ ఈజ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years. అంటే ద ప్రొసీడింగ్స్ మస్ట్ బీ ఇన్స్టిట్యూటెడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years. 4 years లోపల ఇనిషియేషన్ చేయవలెను, ఎంక్వైరీ ఇనిషియేషన్ చేయవాలని అనేది లా. రివైజ్డ్ పెన్షనరీ రూల్స్లో కూడా అది ఉంది. కాబట్టి వీటన్నిటిని కోడిఫై చేస్తూ, వీటన్నిటిని పొందుపరుస్తూ కోర్టు చెప్పిన తీర్పు ఏంటంటే కనుక, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. దాన్ని బేస్ చేసుకొని 4 years తర్వాత ఇనిషియేషన్ చేయటము, 10-15 years తర్వాత ఇనిషియేషన్ చేసి ఎంక్వైరీ ప్రూవ్ అయిందని చెప్పి పనిష్మెంట్ ఇంపోజ్ చేయటము, హోల్డ్ చేయటము, పెన్షనరీ బెనిఫిట్స్ని హోల్డ్ చేయటము, ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ నాట్ సస్టైనబుల్ ఇన్ ద ఐ ఆఫ్ లా అని చెప్తూ, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని సెట్ చేస్తూ పెన్షనరీ బెనిఫిట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ సో అండ్ సో అని చెప్పి టైమ్స్ ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేయండి అని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగినది. అంటే ఏంటంటే, ఈ విషయం ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఎవరికైనా సరే ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కనుక మీరు ఒక రిప్రజెంటేషన్ కానీ ఏమైనా పెట్టుకొని మీరు మీ యొక్క సమస్యను పరిష్కరించుకునే దానికోసం అని చెప్పి ఇటువంటి వీడియో ద్వారా మీకు తెలియజేస్తే కనుక మీరు ఏమైనా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మాత్రమే, కేవలం అవగాహన పర్పస్ కోసం మాత్రమే మీకు తెలియజేస్తున్నాండి. నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ని. నమస్తే అండి. ఉంటానండి.